సాధారణ ఎన్నికలు 2024 అనెక్సర్ 5 ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మాక్ పోల్ సర్టిఫికెట్. మాక్ పోల్ సర్టిఫికెట్ను మాక్ పోల్ అనంతరము మనము ప్రిసైడింగ్ అధికారిగా ఈ మాక్ పోల్ సర్టిఫికెట్ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగనే రిసీవింగ్ సెంటర్లో ఈవీఎం పేపర్స్ కవర్స్తో పాటు ఈ మాక్ పోల్ సర్టిఫికెట్ పార్ట్ 1ని తప్పనిసరిగా స్ట్రాంగ్ రూమ్కు పంపించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ప్రిసైడింగ్ అధికారులు దీన్ని చాలా జాగ్రత్తగా నింపవలసి ఉంటుంది. అదేవిధంగా పార్లమెంటుకు ఒక మాక్ పోల్ సర్టిఫికెట్, అసెంబ్లీకి ఒక మాక్ పోల్ సర్టిఫికెట్ విడివిడిగా 2 కూడా కవర్లు ఉంచి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. మాక్ పోల్ సర్టిఫికెట్ రాసే విధానాన్ని చూద్దామండి. ఇక ఈ ఎలక్షన్ల పేరు జనరల్ ఎలక్షన్స్ 2024, అలాగనే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ పేరు మాచర్ల 101 మాచర్ల అని రాసాము. అలాగనే పార్లమెంట్ సెగ్మెంట్ 14 నర్సరావుపేట, పోలింగ్ స్టేషన్ నెంబర్ వచ్చేసి మనకు కేటాయించినటువంటి పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. 26/101 ఎంపీపీ స్కూల్ ద్వారకాపూర్ అని రాసాము. అలాగనే ఇక్కడ కండక్ట్ ఆఫ్ మాక్ పోల్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ మాక్ పోల్ డేటా, ఈ షీట్లో మనము వరుసగా సీరియల్ నెంబర్ ఉంటుంది. అలాగనే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇంక్లూడింగ్ నోటా టు బి ప్రీప్రింటెడ్. ఈ విధంగా మనం ఇక్కడ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అందరూ పేర్లను రాయాల్సి ఉంటుంది, నోటాతో కలిపి రాయాల్సి ఉంటుంది. అలాగనే ఒక్కొక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి మరి మాక్ పోల్లో ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయి అనేది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ ఓట్స్ డిస్ప్లేడ్ ఇన్ కంట్రోల్ యూనిట్ ఆన్ చెకింగ్ ద రిజల్ట్. మాక్ పోల్ అయిపోయిన వెంటనే సిఆర్సి చేసే క్రమంలో రిజల్ట్ సెక్షన్కి వచ్చేటప్పుడు ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయని మనము కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి డేటాను ఇక్కడ రాస్తాము. అలాగనే నెంబర్ ఆఫ్ వివిప్యాట్ ప్రింటెడ్ పేపర్ స్లిప్స్ అగెనెస్ట్ క్యాండిడేట్స్, ఒక్కొక్క క్యాండిడేట్కి వచ్చినటువంటి మాక్ పోల్ ప్రింటెడ్ స్లిప్స్ని కూడా మనం తీసేసి ఈ అభ్యర్థికి వచ్చినటువంటి ఓట్లను అభ్యర్థి వారీగా మనం విభజించుకుంటూ అవి కూడా ఇక్కడ టాలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రిజల్ట్ డిస్ప్లేడ్ ఇన్ సియు అండ్ ప్రింట్ పేపర్ స్లిప్స్ కౌంట్ టాలీడ్ విత్ ఈచ్ అదర్. మరి సియులో ఉన్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి ఓట్లు, అలాగనే వివిప్యాట్ స్లిప్లు 2 కూడా మనము కంపేర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, టాలీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా టాలీ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగనే క్లియర్ బటన్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా, ఎస్ ఆర్ నో. తప్పనిసరిగా మనం మాక్ పోల్ అయిపోయిన వెంటనే సిఆర్సి సెక్షన్లో క్లోజ్ రిజల్ట్ తర్వాత క్లియర్ బటన్ తప్పనిసరిగా నొక్కాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరిగా అందరూ ఎస్ అని రాయాల్సి ఉంటుంది. ఇఫ్ ఎస్ దెన్ రైట్ ద అబోవ్ సెంటెన్స్ ఇన్ ఇంక్. ఇదే సెంటెన్స్ ని ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. క్లియర్ బటన్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ హ్యాస్ బీన్ ప్రెస్డ్ టు క్లియర్ మాక్ పోల్ డేటా అని మనం ఇక్కడ మరలా రాయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఆల్ పేపర్ స్లిప్స్ టేకెన్ అవుట్ ఫ్రమ్ వివిప్యాట్ ఆఫ్టర్ మాక్ పోల్, ఎస్. empty VVPAT shown to all polling agents, as before actual poll, ensure that no printed paper slips in VVPAT drop box and shown to polling agents, as total button on the control unit has been pressed to show total vote 0 to polling agents, as mock poll VVPAT slips stamped with mock poll slip and sealed in black envelope and then sealed the pink paper slip, yes. ఈ మాక్ పోల్ స్లిప్లు అన్నిటిని కూడా మనము ఒక బ్లాక్ ఎన్వలప్ కవర్లో ఉంచేసి దానికి పింక్ పేపర్ తోటి సీల్ వేయటం జరుగుతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ విట్నెస్ మాక్ పోల్ అండ్ సర్టిఫైడ్ దట్ mock votes tallied and the mock votes erased from the CU after mock poll.
సో ఆ విధంగా నేమ్ ఆఫ్ ద ఏజెంట్స్ అలా పేర్లు రాస్తాము. అతను ఏ పార్టీకి ఏజెంట్‌గా ఉన్నాడనే పార్టీ పేరు రాయాలా. అలాగనే ఏ అభ్యర్థికి ఏజెంట్‌గా ఉన్నాడనేది అభ్యర్థి పేరు కూడా రాసిన తర్వాత పోలింగ్ ఏజెంట్స్ యొక్క సంతకాలు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే టైమ్ డిస్ప్లేడ్ ఆన్ ద కంట్రోల్ యూనిట్ ఈస్ మినిట్స్ మోర్ ఆర్ లెస్ దాన్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్. మన కంట్రోల్ యూనిట్ ఆన్ చేయంలోనే దాంట్లో టైం డిస్ప్లే అవుతుంది. అవి నమోదు చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ మైక్రో అబ్జర్వర్ గారు మన పోలింగ్ స్టేషన్ కి అసైన్ అయి ఉంటే వారి యొక్క సంతకం కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సంతకం ఇక్కడ చేయాలి. అలాగనే ఇట్ ఈస్ హియర్ బై certified that before commencement of actual poll, total button of the control unit has been pressed in the presence of all polling officials to ensure that total votes is zero. Tick the appropriate observation. Control unit shows total vote is zero. సిఆర్సి సెక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మనము టోటల్ బటన్ ఒకసారి నొక్కినట్లయితే టోటల్ పోల్డ్ ఓట్స్ 0 అని చూపిస్తుంది. అది తప్పనిసరిగా మనం ప్రిసైడింగ్ అధికారి చేయవలసి ఉంటుంది. తర్వాత దాన్ని మనము ఈ అబ్జర్వేషన్ ఇక్కడ టిక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కంట్రోల్ యూనిట్ షోస్ టోటల్ ఓట్ మోర్ దాన్ 0 మీన్స్ మాక్ పోల్ ఓట్స్ నాట్ క్లియర్డ్. హెన్స్ క్లియర్ ద మాక్ పోల్ డేటా. సిఆర్సి చేసిన తర్వాత మరి టోటల్ బటన్ నొక్కిన వెంటనే టోటల్ 0 చూపించకుండా మోర్ దాన్ 0 చూపించినటువంటి పక్షంలో మనం తప్పనిసరిగా ఆ మాక్ పోల్ డేటాను అరేంజ్ చేయలేదని గమనించాలి. సో తప్పనిసరిగా మాక్ పోల్ డేటాను అందరూ ప్రిసైడింగ్ ఆఫీసర్లు అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్. Following witness the above process and certify that mock poll votes erased from the control unit and mock poll VVPAT slips removed from the VVPAT before start of actual poll. ఆ విధంగా మరి మన పోలింగ్ స్టేషన్ కి అసైన్ అయినటువంటి పోలింగ్ ఆఫీసర్స్ సంతకాలు కూడా ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పేరు వారి యొక్క సంతకాన్ని ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మాక్ పోల్ని మనం విజయవంతంగా కంప్లీట్ చేసినట్లయితే మన పోల్ 80% సక్సెస్ అయినట్లే. ఓకే, థ్యాంక్ యూ.